ఇటీవల విదేశాల్లో భారతీయ విద్యార్థులు హత్యకు గురవుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా కెనడాలో చిరాగ్ ఆంటిల్ అనే భారతీయ విద్యార్థి తుపాకీ గుళ్లకు బలైపోయాడు. తన కారులోనే శవమై కనిపించాడు. కెనడాలోని దక్షిణ వాంకోవర్లో ఏప్రిల్ 12న ఈ దారుణం జరిగింది. చిరాగ్ ఆంటిల్ వయసు 24 ఏళ్లు. రాత్రి 11 గంటల సమయంలో తమకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఆడి కారులో రక్తపు గాయాలతో మృతదేహం కనిపించింది. అతన్ని భారతీయ విద్యార్థి చిరాగ్ ఆంటిల్ గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. చిరాగ్ ఆంటిల్ కెనడాలో హత్యకు గురయ్యాడన్న సమాచారంతో హర్యానాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటన జరిగిన రోజు కూడా తాము చిరాగ్తో మాట్లాడామని అతడి సోదరుడు రోనిత్ వెల్లడించారు. ఫోన్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడాడని, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని తెలిపారు. చిరాగ్కు ఎవరితోనూ గొడవలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వరుణ్ చౌదరి దీనిపై స్పందిస్తూ చిరాగ్ ఆంటిల్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిరాగ్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు గోఫండ్ మీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా నిధుల సేకరణ జరుగుతోందని కెనడా మీడియా తెలిపింది.